తిరుపతిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. కొత్త భవనం నిర్మాణం కోసం పక్కన గుంతలు తీస్తుండగా ఒక్కసారిగా 4 అంతస్తుల భవనం కూలిపోయింది. ఆర్సీ రోడ్లోని గ్యాస్ గోడౌన్ దగ్గర ఈ ఘటన జరిగింది. స్పాట్లో శిథిలాల్ని తొలగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ శిథిలాల్ని తొలగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్. 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కొత్త భవనం నిర్మాణం కోసం ఆ ఇంటి పక్కన గుంత తవ్వుతున్నారు. దీంతో 4 అంతస్తుల భవనం కూలిపోయింది. ఆర్సీ రోడ్లోని గ్యాస్ గోడౌన్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని శిథిలాల్ని తొలగిస్తున్నారు. మాకు పెద్దగా సౌండ్ వచ్చింది సార్. లోపల కూర్చోన్నాం, మేము పిల్లలు పెట్టుకొని లోపల ఉన్నాను. ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో అట్లే మొత్తం అంతా రేకులంతా మొత్తం కొలాప్స్ అయిపోయింది. పిల్లలు తీసుకొని నేను బయట వచ్చేసాను. షాప్ మాదే, నేను ఇంకో బాబు ఇద్దరిని పెట్టుకొని కూర్చోన్నాము. ఇక్కడ షాప్ ఆదిత్య ఎంటర్ప్రైజ్ మందే షాపు. ఎప్పుడు సౌండ్ వచ్చిందో ఏదో పడిందని చెప్పేసి బయట వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ మొత్తం మన షాప్ మీదకంతా కూడా పడిపోయింది. 3 అంతస్తుల బిల్డింగ్ సార్. అది బిల్డింగ్ పడిపోయేసి ఇట్లా పడిపోయింది. దీని మీదకి లోపల బండి రిపేర్ చేస్తా ఉన్నాను. బండి రిపేర్ చేస్తే సౌండ్ వచ్చింది, చూసే లోపల బిల్డింగ్ పడిపోయింది. అది 4 అంతస్తుల బిల్డింగ్. పైన టవర్ ఉంది దానికి. ఇది ఇట్లా వాలిపోయింది. వాలిపోయి చెట్టు మీద పడి రేకులు వచ్చి లోపల కూర్చొని తగిలింది. బండి రిపేర్ చేస్తా ఉంటే కట్ అయింది నాకు చెయ్యి వరకే ప్రాబ్లం, ఇంకేం లేదు. లోపల మనుషులు ఎవరు లేరండి, నేను ఒక్కడే ఉన్నాను.